నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. యువ సంగ్రామ సదస్సు పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టడం జరిగింది. నిరుద్యోగులందరూ కూడా వారి యొక్క ఆవేదన తెలుపుకుంటా ఉన్నారు, వారి యొక్క బాధను స్టేజ్ పైన చెప్పుకుంటా ఉన్నారు. సో నిరుద్యోగులు చెప్పుకున్నటువంటి తరంలో కాంగ్రెస్ పార్టీ కూడా వారి నాయకుల ద్వారా ఇవ్వాల్సినటువంటి కౌంటర్స్ అయితే ఇస్తూ ఉంది. వాళ్ళందరూ ఎక్కడ నిరుద్యోగులు, దేనికి నిరుద్యోగులు, వాళ్ళు పార్టీల కోసం పనిచేస్తూ ఉన్నారని కూడా మాట్లాడతాం. ఇదే విషయంపై వరంగల్ నాయకులు, వరంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నన్నపనేని నరేందర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ సభ జరుగుతూ ఉంది, ఇదే తరుణంలో వాళ్ళందరూ దొంగ నిరుద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పెట్టి పోషిస్తుంది అంటున్నారు. దీన్ని ఎట్లా చెప్తారండి? వాళ్ళకి అసలు సోయి లేదు. ఫస్ట్ రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో చెప్పింది అతనే కదా. ఇక్కడ వచ్చి డిక్లరేషన్, యువత డిక్లరేషను, ఉద్యోగస్తుల డిక్లరేషన్ చేసింది ఇక్కడే కదా. ఎవరు దొంగలు, ఎవరు దొరలు? దొంగలు మీరే, ఇంకోరినంటే ఎట్లా? తప్పది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పాపం ప్రాపర్గా ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు. మీరు ఆశలు పెడితే వాళ్ళ ఆశల పల్లకిలో ఇవాళ ఉన్న వాళ్ళ ఆశలు అడియాశలు అయితేనే వాళ్ళు ఒక తిరుగుబాటును మొదలుపెట్టారు. ఈ తిరుగుబాటు మిమ్మల్ని గద్దెదించే వరకు ఇది కొనసాగుతుంది. తర్వాత వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో రేపు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఉద్యోగాలకు భద్రత, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుకు భద్రత చేకూరుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ సభ ద్వారా నిరుద్యోగులకు ఏం హామీ ఇయ్యదలుచుకుంది? ఎందుకంటే గతంలో కూడా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని భర్తీ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా మరి ఇప్పుడు ఏమి హామీ ఇయ్యదలుచుకున్నారు మీరు? రేపు అసలు తెలంగాణ తెచ్చిందే వీళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసమే తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలనే వీళ్ళ కోసమే కదా. కాబట్టి మన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న కాలంలో ఎంత చేయాలో అంత చేశాం. రేపు భవిష్యత్తులో కూడా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఒకవైపు రెవెన్యూను డెవలప్ చేసుకుంటూ వీళ్ళకి పంచాలి, సంపద సృష్టించాలి, పంచాలి. ఇక్కడ సంపద అన్నది ఎవరు సృష్టించడం లేదు. మీదికెళ్ళి మొత్తం దోచుకునేటువంటి రేవంత్ రెడ్డి అతను ఇప్పుడు మొత్తం గాలికి వదిలేసిండు. మొత్తం రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఎక్కడైనా ఇంతంత డెవలప్మెంట్ ఉన్నదంటే అది కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కేసీఆర్ అని ఒక దుర్మార్గుడు ఆ రోజున మాకు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్, ఇప్పుడు ఆ రోజున ఉద్యోగాలు ఇవ్వక ఆర్థిక భారం మొత్తం మా మీద మోపి ఆ ఉద్యోగాలన్నీ, ఆర్థిక భారాన్ని కూడా తట్టుకొని ఆ 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశాం, 70,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి. ఆర్థిక భారం మోపడానికి ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఇస్తున్నారు? అట్లా కాదు కదా. ఈ జనరేషన్కి ఏం కావాలనేది ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది. దాని ప్రకారం కేసీఆర్ గారు ఇచ్చి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగింది. కోడ్ అయిపోయాక నువ్వు ఇచ్చినావు. కేసీఆర్కి ఆ ఉద్దేశం లేనప్పుడు అవన్నీ ఎందుకు పెడతాడు? నోటిఫికేషన్ ఎందుకు ఇస్తాడు? సెలక్షన్ ఎందుకు చేస్తాడు? అవన్నీ ఎందుకు చేస్తారు? తప్పు కదా. సో విద్యార్థులు పోరాడుతున్నారని 5,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పి ఒక 2,000 ఉద్యోగాలు పెంచి మరి 7,430 ఉద్యోగాల వరకు వాటిని భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం దానికి హామీ ఇచ్చింది. అయినా కూడా విద్యార్థులు ఎందుకు రోడ్డుపైకి రావాల్సి వస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంట? ఒకటే చాలా స్పష్టంగా చెప్పేదంటే, ఒక్క మాట మీద లేరు వీళ్ళు. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క మాట మీద లేరు. వీళ్ళ మీద విశ్వాసం లేదు. విశ్వాసం కోల్పోయిలు వీళ్ళు. ఈ ప్రభుత్వం అనేది ప్రజల మీదకి వెళ్ళి విశ్వాసం కోల్పోయారు. కాబట్టి వీళ్ళు ఇచ్చేది ఉండదు, చేసేది ఉండదు. మిగతా ఏదైతే 28 నెలలు కాలయాపన చేసేందుకే ఈ ప్రయత్నాలు అని చెప్పి వారు దాన్ని నిర్ణయించుకొని తిరుగుబాటు మొదలుపెట్టి, కాళేశ్వరం ఏదైతే కన్నెపల్లి ఉందో, కన్నెపల్లి నుంచి నీళ్లు పంపించండి, 1 టీఎంసీ 2 టీఎంసీ పంపించండి, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు బాగుపడతారని మీరు అంటా ఉన్నారు. వాళ్ళేమో వాటర్ కాదు మీరు రక్తం ఇస్తా అని కూడా అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కాదు, ఎవరైతే దానికోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయని చెప్తున్నాడు. అంటే ఎంత హౌలా నెంబర్ 1 చెప్పండి. ఇప్పుడు అనడం తప్పు కదండి. ప్రతిపక్షాలంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఓటేస్తే నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయినావు. డెమోక్రసీలో ఆ విధంగా మాట్లాడకూడదు కదా. ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, అది నిజమా కాదా చూసుకోవాలి తప్ప నువ్వు వాళ్ళ రక్తం తీసి పొలంలో జల్లితే నీళ్ళు వస్తాయి, ఏది పొలం పండుతుంది అని చెప్పడం అంటే ఇంత సెన్స్లెంట్ సీఎంను మేమే మొదటిసారి చూస్తున్నాం. ఇంటిని దాగి చచ్చిపోయినా కూడా వీటికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అనిపిస్తుంది. ఇంటిని దాగి చచ్చిపోయినా కానీ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నువ్వే ఇంటిని దాగి చచ్చిపోవాలి. చచ్చిపోతే వెళ్ళిపోతుంది. ఊకే ఈ రాష్ట్రాన్ని బట్టిన దళిద్రమే పోతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు వరంగల్ రాజకీయాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వరంగల్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా ఉన్నారు? నెంబర్ 1 పొజిషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వరంగల్ జిల్లా ఎప్పుడైనా ఉద్యమాల కిల్లా, అది చైతన్యవంతమైనటువంటి జిల్లా. తొందరగా మా వాళ్ళు కంబ్యాక్ అయిపోయారు. ప్రజలు అనేది తొందరగా కంబ్యాక్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు రేపు రాబోయే జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ అన్నింటిలో కూడా మీకు ఆ ఫలితాలు కూడా కనిపిస్తాయి.